హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ముందుగా మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే దీనికి ప్రీవియస్ వీడియో చూడండి. అది చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక ట్విస్ట్ ఉంటుంది అక్కడ. యాక్చువల్గా గౌహతి కామాఖ్య టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ ఏం చెయ్యాలి, ఏ టైంలో మనం ఈ ఉమానంద ఐలాండ్కి రావాలనేది చెప్పాను అనమాట అక్కడ. సో లాస్ట్ వీడియో చూసి అప్పుడు ఇక్కడికి రండి. సో మనకి ఏంటంటే డైరెక్ట్గా బస్ అవైలబిలిటీలో ఉంటుంది టెంపుల్ దగ్గర. అక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. టికెట్ కూడా ఆల్మోస్ట్ సమ్ 10 రూపీసే, అంత 6 రూపీస్ టికెట్ ఉంది అంతే, చాలా తక్కువ. రోడ్డు దగ్గర పాయింట్ ఉంటుంది, బస్ స్టాప్. అక్కడ దిగేసి డైరెక్ట్గా ఇలా రివర్లోకి వచ్చేస్తే ఫెర్రీస్ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. గవర్నమెంట్ ఫెర్రీ ఉంది, అలాగే ప్రైవేట్ ఫెర్రీ ఉంది. ప్రైవేట్ ఫెర్రీ రేట్ ఎక్కువ, గవర్నమెంట్ ఫెర్రీ ప్రిఫర్ చేయండి. ఇటు నేను 40 టికెట్ ఫేర్ ఉంటుంది అంతే. ఇక చూపిస్తున్నట్టు ఇక్కడ టైం ప్రతి పర్టికులర్ టైంలో మనకి ఇక్కడ ఫెర్రీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రీగానే ఉంటుంది అనమాట, అంత క్రౌడ్ ఏమి ఉండదు. సో ఒక ఫెర్రీ రాగానే ఇంకో ఫెర్రీ అనేది ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. యాజ్ యూజువల్గా మామూలుగా టికెట్స్ తీసుకుంటారు, ఫెర్రీ అయితే లోపలికి ఎక్కేస్తారు అనమాట. ఇది ఏసీ నాన్ ఏసీ అనుకోకండి, జనరల్ నార్మల్ ఫెర్రీ అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఉమానంద్ ఐలాండ్కి అయితే తీసుకెళ్తారనమాట. మళ్ళీ రిటర్న్ ఏ ఫెర్రీ అయినా ఎక్కేయచ్చు అనమాట. ఫెర్రీ అయితే ఇలా ఉంటుంది, జస్ట్ చిన్న షిప్ టైప్లో ఉంటుంది అనమాట. ఇంకో లోపల కూడా ఎలా ఉంటుందో కాసేపట్లో చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది వెనక నుండి వచ్చినప్పుడైతే ఈ విధంగా ఇలా ఉంటుంది లోపల సిట్టింగ్. కానీ ఎవ్వరూ లోపలైతే కూర్చోరు అనమాట. మ్యాక్సిమం అందరూ బయట నిలబడతారు ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం. నేను జస్ట్ ఫెర్రీ ఎలా ఉంటుంది అంటే వర్షం పడినప్పుడు అది లోపలికి వచ్చి కూర్చుంటారు, అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నేను కూడా లోపలికి వచ్చాను అనమాట. జస్ట్ పైన క్యాబిన్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ పైకి అయితే అలౌడ్ లేదు, మీకు చూపించడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా పర్మిషన్ ఇచ్చారనమాట మనకి వీడియో తీసుకోవడానికి. జస్ట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. షిప్ స్టార్ట్ అయ్యే ముందు మనకి హారన్ అయితే ఒక సైరన్ టైప్లో వేస్తారనమాట. దాంతో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి. మనం అనుకున్నంత భయం అయితే ఏమి ఉండదు అనమాట. అంత షేకింగ్ కానీ అవి ఏమి ఉండదు, కుదుపులు అవి ఏమి ఉండదు. జస్ట్ ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి హ్యాపీగా ఉమానంద్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. జస్ట్ అక్కడ నుండి ఏముండదు, సింపుల్ జర్నీ అంతే, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రోప్వే కూడా ఉంది అనమాట. నేను దగ్గరగా వచ్చినంత వరకు నేను అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందంటే ఇది రోప్వే అనమాట. ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అనేవి నాకు కూడా సరిగ్గా తెలియదు. ఎవరికైనా తెలుసున్న వాళ్ళు కొంచెం కమెంట్స్లో చెప్పండి. దాని గురించి అయితే నేను పెద్దగా ఇది కూడా చేయలేదు అనమాట, రీసెర్చ్ చేయలేదు, మనకి తెలియదు. సో డైరెక్ట్గా ఐలాండ్ అయితే ఇలా బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఉంటుంది అనమాట. యాక్చువల్గా సమ్మర్ టైంలో కొంచెం ఓపెన్లో ఉంటుంది. అలాగే రైనీ సీజన్లో అయితే కంప్లీట్ క్లోజ్ అనమాట. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది అండ్ వాటర్ ఫ్లో కూడా విపరీతంగా ఉంటుంది అనమాట. ఎటువంటి ఫెర్రీస్ ఆపరేట్ అవ్వవు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఐలాండ్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోతుంది అనమాట. సో అందుకని రైనీ సీజన్లో ఇక్కడికి రావడం అవాయిడ్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు చెప్పాల్సిన స్టోరీ ఏంటంటే, దక్షుడు యజ్ఞం చేసినప్పుడు మనకి తెలుసు కదా, సతీదేవి మంటల్లోకి దూకేయడం, ఆ తర్వాత శివుడు కోపంతో అదంతా చేస్తారు, వీరభద్రుని సృష్టించడం అదంతా చేస్తారు కదా. ఆ తర్వాత సతీదేవి లేని బాధని చూసుకొని శివుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తారనమాట చాలా కాలం. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకి ఇక్కడికి వచ్చి పూజలు అవి చేయించుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఏమి ఉండకుండా ఆ బాధలు తీరుతాయి అని చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే పార్వతీదేవి చనిపోయిన తర్వాత శివుడు ఇక్కడికి వచ్చి చాలా కాలం తపస్సు చేశారని చెప్తారు. ఇక్కడ లోపల ఏముండదు, జస్ట్ చిన్న టెంపుల్ లోపలికి, అది కూడా కెమెరాస్ అలౌ చేయరు. నేను లక్కీగా కొంచెం రిక్వెస్ట్ చేసి మనకు చూపిద్దామని వీడియోలో చిన్న క్లిప్ పెట్టాను అనమాట. ఆ ఫెర్రీ రైడ్ అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి తీరాలి అనమాట. గౌహతి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి పూజారి అనేది భోగం పెట్టడానికి వెళ్ళారు, అంటే దేవుడికి ఫుడ్ పెట్టడానికి వెళ్ళారు.
వస్తున్నారు కదా, మనం కూడా ఆ లోపలికి దిగి దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇదంతా క్యూ లైన్ అనమాట. 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆపుతారు. హాఫ్ అన్ అవర్ ఆపిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ క్యూని అయితే వదులుతారనమాట. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అక్కడికక్కడే, అవన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ మనం ఫెర్రీ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లాస్ట్ టైం వచ్చేసి నాకు తెలిసి 6 o'clock అనుకుంటా అప్రాక్సిమేట్లీ. స్టార్టింగ్లో టైమింగ్స్ చూపించాను కదా, అది ఫాలో అయిపోండి యాస్టీస్. మనకి ఎంత ఎర్లీగా అంత ఫాస్ట్గా మనం దర్శనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతే మనం మళ్ళీ మన కామాఖ్య దేవి దర్శనంకి వెళ్ళాలి కదా. మనం యాక్చువల్గా క్యూ లైన్ మధ్యలోంచి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి ఇది దర్శనం చేసుకొని మళ్ళీ యాస్టీస్ వెనక్కి వెళ్ళిపోతాం. అలాగే మనం ఫెర్రీ ఎక్కే ముందు ఇక్కడ హ్యాండ్తో తయారు చేసిన కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతుంటారనమాట. వుడ్తో అది చేసినవి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, టాయ్స్ కానీ, పెన్స్, అలా చాలా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ రేట్సే, పెద్ద రేట్స్ ఏం లేవు. అది చూసుకొని యాస్టీస్ మనం బ్యాక్ టు ఫెర్రీ అనమాట. ఐలాండ్ని వదిలే టైం వచ్చింది. సో బాయ్ బాయ్ చెప్పేసి మనం రిటర్న్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఫెర్రీలో కూడా 2 ఫెర్రీస్ ఉంటాయని చెప్పాను కదా. ఒక ఫెర్రీలో మనకి టాప్ అంటే పైకి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. కింద ఉండే వాళ్ళు ఉండొచ్చు, నచ్చితే పైకి వెళ్ళి ఉండొచ్చు అనమాట. ఫెర్రీ రైడ్ అయిపోగానే మనం మళ్ళీ రోడ్డు పైకి వచ్చేగానే మన బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపేస్తారు. అది చూసుకొని మనం డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట.